నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఇంకొక మాట చెప్తున్నాను, మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్లు అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నది. ఇది మంచిది పద్ధతి కాదు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు.
మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా నేను? అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు నేను. ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకొని ఇలాగ ఎగరేసేటట్టు నేను, నువ్వేమని మాట్లాడను, మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు. నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిరు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి, అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగ, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇక ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఎవరితో కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇవి కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలివితో ఒక మాట మాట్లాడాడు. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్ద పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్దని తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం గంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. ఇక మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఏదో పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని పీకలేడు, ఎవరిని ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. అందరూ తలరాత రాసేది పొలిటికల్ లీడర్లది ప్రజలు, పార్టీలది తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందేందో మాట్లాడిండు. ఎవడు ఆపిండి ఆపితే కోర్టు నుంచి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అనేక సందర్భాలు ఆపారు. కేటీఆర్ గారు మహబాద్కి వస్తామంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. నల్లగొండకు వస్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. ఇవాళ వచ్చిండు కదా. ఏముంది, ఎవడెవరిని ఆపలేదు. ఇదంతా డ్రామా. అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడడం, ఎవరిని కూడా ఆపుతాడు, తిరగకుండా ఆపుతాడు. అవుతుందా? ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు మాట్లాడలే, మేము ఉద్యమకారులు కూడా మాట్లాడలే. ఆ రకంగా ఎవరో బాధ్యత లేనో లేదో అన్నారని చెప్పి వాళ్ళని అడ్రస్ చేయకుండా, పేరు అడ్రస్ చేయకుండా మీరు మీరు అనే మాట్లాడింది తెలంగాణ ప్రజలనా? ఓ బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి పదం కూడా. ఎవరికని రాదు, మాకు అనరాదా? అంతకంటే పెద్దగా మాట్లాడొస్తుంది. అట్లా కాదు కదా, బాధ్యత ఉండాలి కదా. ఏదో ఆయన వెళుతుండు, ఈయన ఆపినట్టు, నేను లేసరి సంగతి చెప్తాను ఎవడు అని వెనకట అన్నాడని ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి కావు.
ఇవి ప్రజల సమస్యలకు సంబంధించినవి కావు. ఈ సమస్యలు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు కాంగ్రెస్ పవన్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇంకోటి కావు.